తమిళనాడులో కదా, తమిళనాడు లాస్ట్ బార్డర్ మాది, పక్కన ఆంధ్ర. నమస్తేనా. నమస్తే. ఏంది పరిస్థితి? హరిహర వీరమల్లి సాంగ్ ఎలా అనిపించింది? సూపర్ గా ఉంది. సాంగ్స్ అంతా పాడారు కదా, సాంగ్ ఎలా అనిపించింది? ఆయన పాడితే అన్ని సూపర్ హిట్. అత్తారింటి దారికి కాటమరాయుడు అది సూపర్ హిట్. మళ్ళా అగ్నితివాసిలో కొడతా కోటీశ్వరరావు ఇది డాన్స్ వేసే మరిదా ఉంది, జాలీగా ఉంది. పాట ఏందో మాట వినాలి అని లిరిక్స్ ఉన్నట్టు ఎవరు మాట వినాలి, ఎవరు టార్గెట్ చేసినట్టు అనిపించింది? అదంతా ఏమలేదు. ఆయన జనరల్ గా చెప్తున్నాడు ఆడియన్స్ కి, అందరికి, జనాలకి మాట విను, మా మాట వింటే మంచిద్దనా, ఆయన మాట వింటే అన్ని మంచిది జరుగుతుంది. అందరూ మాట వింటే బాగుంటుంది. మధ్య పవన్ కళ్యాణ్ సినిమాలు గ్యాప్ వచ్చింది కదా, చాలా రోజులు అయింది సినిమాలు రాక, ఎలా అనిపిస్తుంది మరి ఈ పాట ఇప్పుడు రిలీజ్ అవటం? ఇది ఎంజాయ్మెంట్గా ఉండదునా. ఇంకా సినిమాలు చేయాలా ఆయన, ఒక పక్క పొలిటీషియన్, ఒక పక్క చేయాలా ఆడియన్స్కి, మాలాంటి ఫ్యాన్స్ కోసం కొంచెం అదా గూస్ బంప్స్ ఫిల్మ్స్ ఎత్తాలా అదా. ఓకే, ఎలా ఉంటుంది అనుకుంటున్నావు హరిహర వీరమల్లి సినిమా? బ్లాక్ బస్టర్ కొట్టిద్దా? బ్లాక్ బస్టర్ కొడుతుంది. హిస్టారికల్ ఫిల్మ్ దానా, బ్లాక్ బస్టర్ కొడుతుంది. ఓకే, అంటే చాలా రోజులు గ్యాప్ వచ్చింది. హిస్టారికల్ ఫ్యామిలీ చాలా రోజులు గ్యాప్ పడితేనో లైన్ ఎప్పుడు లైన్ దా. ఓకే, తెలుసుకోండి. ఓకే, మరి ఆంధ్రాలో షూటింగ్స్ జరగాలని చెప్తున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు. మరి సినిమా ఇండస్ట్రీ అక్కడికి వెళ్ళిపోయి షూటింగ్స్ కూడా అక్కడ జరగాలంటావా? జరిగితే మంచిదన్నా. రెండు స్టేట్ డెవలప్ అవుతుంది. అదా, ఆంధ్ర డెవలప్ అవుతాయి, తెలంగాణ డెవలప్ అవుతుంది. ఏ ఊరు మీది? మాది గుమ్మిడిపుండి. ఏజిలా తిరువూరు డిస్టిక్, నెల్లూరు దాటి. తమిళనాడు యాక్చువల్గా అది. ఓకే, అంటే ఆంధ్రాలోకి వచ్చిందా? తమిళనాడులో కదా, తమిళనాడు లాస్ట్ బార్డర్ మాది, పక్కన ఆంధ్ర. ఓకే, రీసెంట్గా ఏ సినిమాలు చూసావు? రామ్ చరణ్ మూవీ గేమ్ చేంజర్ సినిమా చూసావా? మరి అందరు నెగిటివ్ చెబుతున్నారు కదా. నెగిటివ్ అంతా స్ప్రెడ్ చేస్తున్నారు. పాజిటివ్ నాకు నచ్చింది, చాలా నచ్చింది. ఒక ఐఏఎస్ పవర్ అంటూ చూపించున్నారు. ఇది ఎవరికి అవసరం ఇప్పుడు? జనాలు ఎవరు అలాంటి చూడట్లేదు కదా, యూత్ స్మగ్లింగ్ సినిమాలు చూస్తున్నారు కదా. యూత్ కంపల్సరీ చూడాలా. ఇప్పుడు రీసెంట్గా ఏదో హిందీలో చాలా స్కూల్ పిల్లకాయలందరినీ చూడబెట్టున్నారు. అదే మరి ఎవ్రీ స్కూల్ తమిళనాడు సరి టోటల్ ఇండియా స్కూల్ స్టూడెంట్, కాలేజ్ స్టూడెంట్ అందరూ కంపల్సరీ గేమ్ చేంజర్ మూవీ చూడాలా. ఎందుకంటే ఐఏఎస్ పవర్ అంత చూపిస్తున్నారు. సో ఆ సినిమా చూసేటప్పుడు నాకే ఐఏఎస్ చదవాలని అనిపిస్తుంది. ఎందుకు ఆయన రోజు వదిలేసినాము, ఐఏఎస్ పవర్ ఇప్పుడు అంటే నన్ను చూపిస్తుంది. ఎందుకంటే నేను మా తమిళనాడులో ఎంపీ ఎలక్షన్లో నేను ఎంపీగా పోటీ చేసిన. అప్పుడు ఒక ఐఏఎస్ వచ్చి నాది రిజెక్ట్ చేసాడు చిల్లీ రీజన్ వల్ల. సో అలాంటి ఐఏఎస్ నాకు నచ్చలా. ఇప్పుడు గేమ్ చేంజర్లో వచ్చే ఐఏఎస్ అది సూపర్. అందరూ ఎవ్రీ ఐఏఎస్ ఆఫీసర్ అలా ఉండాలని నేను కోరుకుంటున్నా. సో ఎవ్రీ ఐఏఎస్ అది ఫాలో అవ్వండి. ఓకే, సినిమాని మొదటి రోజే పైరసీ చేశారు, సిటీ కేబుల్ వేస్తున్నారు, బస్సుల్లో వేస్తున్నారు. మరి దీనివల్ల రామ్ చరణ్కి అలాగే సినిమాకి చాలా నష్టం జరిగింది కదా, దీని మీద అభిప్రాయం ఏంటి? కావాలని చేస్తున్నారంట. థియేటర్లో అదా బస్సులో సినిమా ప్రింటర్ ఫోన్లో చూసే, థియేటర్లో వచ్చి చూసే మనుషులు కట్టాయం వచ్చి చూస్తారు. అది మటు గ్యారంటీ.